నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సాంకేతిక అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికిన అధికారులు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి కృషితో ఎస్కేఎస్డి విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించిన జాబ్ మేళా. పాల్గొన్న 70 కంపెనీల ప్రతినిధులు, హాజరైన 4000 అభ్యర్థులు, 900 మంది ఎంపిక. ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో ఇంటింటా పర్యటించిన తెలుగుదేశం కార్యకర్తలు. ప్రభుత్వ పథకాలపై విశ్లేషించిన మాజీ సర్పంచ్ ఆకేటి. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినీ గేయాలు వీక్షించిన స్థానిక ప్రజలు. ఉండి మండలం కలిసిపుడి గ్రామంలో మేళతాళాలతో మాలేలమ్మ అమ్మవారి గ్రామోత్సవం. సారే బిందెలతో సందడి చేసిన నారీమణులు. నిడదవోలు నియోజకవర్గంలో వాడవాడలా అమ్మవార్లకు ఆడపడుచులు సమర్పించుకున్న సారెలు, చీరలు అభినందించిన గ్రామ పెద్దలు. ఘనంగా రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ జన్మదిన వేడుకలు. పూలమాలలతో ముంచెత్తిన అభిమానులు, కార్యకర్తలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఇంటింటా పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన కార్యకర్తలు. రోడ్డు ప్రమాదాల నివారణకు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఏలూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ మహేష్ కుమార్. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఏలూరు వైసీపీ సభలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రాయితీ యంత్ర పరికరాలు, ఉద్యాన రాయితీలు, పండ్ల తోటల వృద్ధికి నిధులు సమకూర్చి అన్నదాతకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పేరుతో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్దమైంది. దాంతో అధికారులు జిల్లాలో పథకం అర్హుల జాబితా ప్రక్రియ ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మొత్తం 1,02,302 మంది రైతులు అర్హత సాధించినట్లు ప్రకటించారు. జిల్లాలో అర్హుల జాబితాను ఆయా రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రదర్శించారు. ఇందులో చూసుకుని అర్హత ఉన్న పేరు లేకుంటే ఆర్ఎస్కే సిబ్బందికి అర్జీతో పాటు అర్హత ఉందని తెలిపే పత్రాలు సమర్పించాలి. అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు చేసేందుకు ఆదివారం వరకు అవకాశం ఉంది. ఇప్పటికే తమకు అర్హత ఉందని 772 మంది దరఖాస్తు చేయగా అందులో కొందరిని అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన వారి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక ఈ నెలలో మొదటి విడత నగదు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు 3 విడతల్లో 20,000 రూపాయలు జమ చేస్తారు. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందిస్తాయి. పథకానికి అర్హత సాధించాలంటే ఈ కేవైసీ కీలకం. తమ వివరాలు నమోదు చేయించుకుని ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి లబ్ధి చేకూరుతుంది. జిల్లాలో ఇంకా చాలా మంది రైతులు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో ఈ కేవైసీ చేయించుకోలేదు. దీనికోసం రైతులు త్వరపడాల్సి ఉంది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కృషితో పట్టణంలోని ఎస్కేఎస్డి విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 4,000 మంది అభ్యర్థులతో ఈ ప్రాంగణం ఒక వేడుకల దర్శనమిచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత అర్హత సర్టిఫికెట్లతో విచ్చేసి ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను పరీక్షించగా 900 మంది అర్హులను ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. తొలుత జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈరోజు
మన జాబ్ మేళా చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషం. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ముందుగా వచ్చినటువంటి కంపెనీల్లో ఈరోజు దాదాపు అన్ని కంపెనీలు కూడా 900 జాబ్స్కి కన్ఫర్మ్గా ఆఫర్ లెటర్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక దాదాపు 500 షార్ట్ లిస్ట్ అయ్యి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి ప్రాసెస్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా 110 మెంబర్స్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఈ విధంగా దాదాపు 1500 మందికి పైగా ఈ జాబ్ మేళా ద్వారా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఇప్పుడు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకోవడంతో పాటుగా మన యూత్కి యూజ్ఫుల్ అనుకుంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కంపెనీ రిప్రజెంటేటివ్స్కి, హెచ్ఆర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, తెలుగుదేశం పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జనసేన అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఇంటింటికి ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి రమేష్ కుమార్ సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు పాలంగిలలో 5 వృద్ధులను పరీక్షించి వైద్య సేవలు అందించారు. అలాగే అసోసియేషన్ సభ్యులు అధికాల ప్రసాదరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 మొబైల్ నంబర్లకు ఒక్కరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు ప్రచార కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగించారు. మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, పార్టీ నాయకులు జడ్ నరసింహమూర్తి, అడ్డాల మల్లేశ్వరరావు, కుడుపూడి చింతన్న, కరి సూర్యనారాయణ, శాఖ రామాంజనేయులు మరికొందరు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై అందరికీ వివరించారు. ఈ మేరకు వివిధ సమస్యలపై ప్రజలడిగిన ప్రశ్నలకు ఆకేటి సమాధానాలిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం 45 మందికి 33,43,731 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. నిరుపేదలకు మరింతగా సాయపడాలని సీఎం చంద్రబాబుని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ గా ఇవ్వడం జరిగింది. నిరుపేదలందరినీ ఆదుకునే విధంగా ఎలక్షన్ ముందు మనం చెప్పాం. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోసం మీరు ఏ ఇబ్బందులను ఆదుకునే విధంగా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఆయన చెప్పిన మాట నిరూపించుకునే విధంగా మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందించే విధంగా మరింత నిరుపేదలకి మీరు ఆదుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు చేసిన దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మరి మా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుని వారికి వచ్చిన అవస్థల నుంచి బయటపడే విధంగా మరి వాళ్ళు కూడా మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే
ఏ ముఖ్యమంత్రి ఉన్న విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే దాదాపుగా 175 నియోజకవర్గాలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన కాన్స్టిట్యూన్సీ కూడా ఉండొచ్చు. మంద కూడా ఎక్కువగా ఇచ్చినందుకు నా ఉదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ రూరల్ ప్రెసిడెంట్లు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బీవీఆర్ కళాకేంద్రంలో బాలు స్మృతిలో పేరుతో శనివారం రాత్రి జరిగిన తెలుగు సినీ పాటల కార్యక్రమం సంగీత ప్రియులను కొన్ని గంటల పాటు ఉర్రూతలూగించింది. ఎస్పీ బాలు కళామిత్ర మండలి ఆధ్వర్యంలో తెలుగు సినీ సంగీత సుమధుర వాహిని కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆర్కెస్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని సినీ గేయాలను ఆలపించారు. వాయిద్య కళాకారులు మెరుగైన సహకారాన్ని అందించారు. భీమవరానికి చెందిన మోహన ఆర్కెస్ట్రా అధినేత మోహన్ తదితర ప్రముఖ గాయకులు వారి గాత్రంతో శ్రోతలను అలరించారు. ఆంధ్రప్రదేశ్ నాటక కళా పరిషత్తుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పట్నాల రాంపండు, ఎస్పీ బాలు కళామిత్ర మండలి సభ్యులు పాలడుగుల సతీష్లు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాలేలమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం సారె సమర్పించారు. పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పులతో మహిళలు సారె బిందెలు, కావిళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేశబోయిన జానకి, ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వరరావు, కేశబోయిన రాము, కానుబోయిన సత్యబాబు, గణసారి కాశీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.